డెత్ నోట్ యానిమీ 26 ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. అసలుకి 25 ఎపిసోడ్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఈ వీడియో రిలీజ్ కావాలి. బట్ నాకు హెల్త్ బాలేక వాయిస్ రికార్డ్ అయితే చేయలేకపోయినా. సో, ఇప్పుడు 26థ్ ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేయండి. ఏంది వీడియో ఇంత తక్కువ ఉంది అని అనుకుంటున్నారు కదా! ఈ వీడియో ఎందుకు చిన్నగా ఉందంటే డెత్ నోట్ వాళ్ళైతే ఒకటో ఎపిసోడ్ నుంచి 25థ్ ఎపిసోడ్ దాకా జరిగిన హైలైట్స్ మూవ్‌మెంట్స్ అన్నీ అయితే కట్ చేసి మళ్ళొకసారి మనకైతే ఇస్తారు. అంటే ఏమేం జరిగిందో మనకి తెలవాలి కాబట్టి. సో, నేను ఎపిసోడ్‌లో మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను అదంతా చెప్పట్లేను. సో, మీకు ఇంకా ఈజీగా మాకు అది కూడా కావాలనుకుంటే 26 ఎపిసోడ్ పెట్టుకొని ఒకసారి చూడండి. హైలైట్స్ మూవ్‌మెంట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతే నేను చేసే లాగ్‌కి సో, ఇప్పుడు 26 ఎపిసోడ్‌లో పాతయి కాకుండా కొత్త విషయాలు ఏమేమి ఉంటాయో నేను మీకు చెప్తా. మనకి ఒక పర్సన్ అయితే ఒక నోట్‌నైతే చదువుతా ఉంటాడు. ఆ నోట్ అయితే ఎల్ అయితే రాసి ఉంటాడు. దాంట్లో ఎల్ ఏమేమి రాసి ఉంటాడంటే తను ఇంతవరకు కీరా కేసులో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా రాసి ఉంటాడు. అలానే మెసేజ్‌లో లాస్ట్‌కి ఏం రాసి ఉంటాడంటే ఇప్పుడు మీరు ఇది చదువుతున్నారంటే నేను ఆ టైంకి చనిపోయే ఉంటా అని అయితే రాస్తాడు. సో, ఇదంతా మనకు ఒక మానిటర్‌లో అయితే కనిపిస్తది. ఆ మానిటర్‌ని కంట్రోల్ చేసింది ఎవలో కాదు లైటే. దాని తర్వాత మనకైతే ఎల్ ఇంకా ఓటారి అయితే చనిపోయి 10 డేస్ అవుతుందని అయితే చూపిస్తారు. ఓటారి గురించి అయితే పేపర్‌లో అయితే వచ్చుంటది. ఓటారి ఎంతో మంచి పర్సన్ అని తను ఎన్నో ఆర్ఫనెన్స్ అయితే నడుపుతా ఉన్నాడని చెప్పి ఆ పేపర్‌లో రాసి ఉంటది ఓటారి గురించి. తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ అయితే ఇప్పుడు ఎల్ ఇంకా ఓటారి లేరు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేము అని ఐజావా అయితే అంటాడు. అప్పుడే లైట్ అయితే లేదు మనం ఎల్ చనిపోయిన విషయం బయటికి ఎవ్వరికి తెలియనియొద్దు. మనమైతే ఇప్పుడు ఈ సిస్టమ్ అయితే యూజ్ చేసి మన వాయిస్ ని అయితే ఎల్లాగైతే మార్చవచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు ఎల్ ఒక పొజిషన్ ని ఎవరు తీసుకుంటారు అని లైట్ అయితే అంటాడు. ఇప్పుడే మత్సుబ్ అయితే దీనికి నువ్వైతేనే కరెక్ట్ లైట్ అనేది అంటాడు. దానికి లైట్ అయితే నేనే ఎలా కరెక్ట్ అనేది అంటాడు. తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ అయితే మాట్లాడుకొని ఎల్ ఒక పొజిషన్ ని లైట్ తీసుకుంటేనే కరెక్ట్ అని చెప్పి ఒప్పిస్తారు. సో మన లైట్ కి కావాల్సింది కూడా అదే కదా. సో అదనమాట లైట్ ఇప్పుడు ఎల్ ప్లేస్ లోకి అయితే వెళ్ళబోతుండు. ఒకప్పుడు ఎల్ కూడా చెప్పాడు కదా నా పొజిషన్ తీసుకునే కెపాసిటీ అయితే లైట్ కి అయితే ఉంది అని చెప్పి. సో అది మత్సుబ్ అయితే మళ్ళీ గుర్తు చేస్తాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళకి. సో దానికి లైట్ కూడా ఒప్పుకొని ఫస్ట్ ఇలా చెప్తాడు, నేను ఎల్లాగైతే తొందరపడి ఏ విషయాలు అయితే తీసుకోను. నేను కీరా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పి మన ఎల్లెక్ అయితే తొందరపడి ఎలాంటి రిస్క్లు అయితే తీసుకోను అని లైట్ అక్కడ ఉన్న వాళ్ళకైతే చెప్తాడు. దానికి అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా ఓకే అని చెప్తారు. సరే పర్వాలేదు అని చెప్తారు. తర్వాత లైట్ అయితే నేను లైట్ సిస్టమ్ ని అలానే ఓటారి ఒక సిస్టమ్ ని ఒకటే రూమ్ లోకి కంట్రోల్ చేస్తా, నాకు ఒక సపరేట్ రూమ్ కావాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో అయితే అడుగుతాడు. సో దానికి చీఫ్ అయితే ఒక రూమ్ రెంట్ కి పేనికైతే చీఫ్ అయితే ఒప్పుకుంటాడు. తర్వాత ఐజావా అయితే ఇప్పుడు సరే ఇది ఓకే గానీ మనం ఇప్పుడు ఆ డెత్ నోట్ ని ఏం చేయాలి అని చెప్పి అయితే అడుగుతాడు. అప్పుడే లైట్ అయితే ఇలా అంటాడు, ఇప్పుడు ఆ డెత్ నోట్ గురించి మన 5గురికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎలానో మన 5గురికి ఆ డెత్ నోట్ గురించి తెలుసు కాబట్టి మనం అసలు దాన్ని వాడము. కానీ మనలో ఎవరన్నా ఒక నమ్మకస్తుడు ఆ డెత్ నోట్ ని చాలా జాగ్రత్తగా అయితే జాపెట్టాలి. అప్పుడే మత్సుబ్ అయితే నేను జాపెడతా అని చెప్పి హ్యాండ్ అయితే లేపుతాడు. తన లేపంగానే ఐజాబ్ అయితే దీనికి నువ్వైతేనే కరెక్ట్ చీఫ్ అని అయితే అంటాడు. అప్పుడే మత్సుబ చేయి కిందికి దింపి నెత్తిగొక్కుంటా అవును చీఫ్ నువ్వైతేనే కరెక్ట్ మీరైతేనే కరెక్ట్ అని అయితే అంటాడు. సో అప్పుడు చీఫ్ అయితే సరే ఆ డెత్ నోట్ గురించి ఇక నేను చూసుకుంటా అంటే అని అయితే అంటాడు. తర్వాత లైట్ ని అయితే చూపిస్తారు. మన లైట్ అయితే తన పక్కనే ఎల్లు కూర్చున్నట్టయితే ఊహించుకుంటా ఉంటాడు. అంత అయిపోయినాక ఇంకెందుకు రవ్వలు. తర్వాత లైట్ అయితే మీసరోడి కలిసి బయటికి డేట్ కి అయితే వస్తాడు. మనకు ఆ సీన్స్ అయితే చూపిస్తారు. తర్వాత లైట్ అయితే ఒక రూమ్ ని రెంట్ కి తీసుకున్నా అని చెప్పి ఇక మనం ఇద్దరం కలిసే ఉందామని చెప్పి అని మీసరోడి అయితే చెప్తాడు. మీస్ అయితే చాలా తెలుసు కదా ఇక ఆమె ఆనందానికి హద్దు ఉండదు. తర్వాత లైట్ ని అయితే చూపిస్తారు. లైట్ అయితే ఒక టెర్రస్ అయితే ఎక్కుంటాడు. తన పక్క పొంటి ర్యూక్ అయితే ఉంటాడు. ర్యూక్ అయితే లైట్ అవుట్ అంటాడు, లైట్ నువ్వైతే మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఎల్నైతే చంపేశావు. దానికి లైట్ అయితే రిప్లై ఇస్తాడు అవును అనేది అంటాడు అంతే. తర్వాత ర్యూక్ అయితే ఇప్పుడు ఎల్లు లేడు కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం చాలా బోరింగ్ గా ఉంటదేమో అనేది అంటాడు. దానికి లైట్ అయితే లేదు ఇప్పుడు నాకు ఎల్లో ఒక అడ్డు లేదు కాబట్టి త్వరలోనే మంచి వాళ్ళు ఉండే ప్రపంచం రెడీ అవుతుంది చూడు అనేది అంటాడు. సో లైట్ ఆ డైలాగ్ చెప్పినాకైతే లైట్ అయితే ఆ డెత్ నోట్ ని చాలా ఘోరంగా యూజ్ చేస్తూనే ఉంటాడు. మనకు ఆ సీన్స్ అయితే చూపిస్తూ ఉంటారు. న్యూస్ లో క్రిమినల్స్ ఇలా టెలికాస్ట్ అవుతూనే ఉంటారు, అలా చనిపోతూనే ఉంటారు. తర్వాత లైట్ అయితే ఎల్లో ఒక పొజిషన్ లో ఉంది కాబట్టి ఇంకా తనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. తర్వాత వెడ్డి ఇంకొక పర్సన్ అయితే ఎల్టోడి కలిసి అప్పుడు పనిచేసి ఉంటారు కదా, వాళ్ళని అయితే లైట్ అయితే చంపేసి ఉంటాడు. తర్వాత ఒట్సుబా కంపెనీ వాళ్ళని అయితే చూపిస్తారు. వాళ్ళకైతే ఇప్పుడు కీరా ఒక టెన్షన్ అయితే లేదు, ఇక మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము అని అయితే వాళ్ళైతే అనుకుంటారు. వాళ్ళు అలా అనుకొని ఒకళ్ళొకళ్ళు లేచి సెకండ్ ఇచ్చుకోనికి అయితే పోతారు. అలా పోయినారో లేదో వాళ్ళందరూ అయితే హార్ట్ అటాక్ వచ్చి అయితే చనిపోతారు. మనకి తర్వాత లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే ఏ గ్యాప్ ఇవ్వకుండా చాలా మంది క్రిమినల్స్ అయితే చంపేసినని చూపిస్తూనే ఉంటారు. సో లైట్ అలా ఆగకుండా చేస్తూనే ఉంది కాబట్టి జపాన్ లో మొత్తం క్రైమ్ రేట్ అనేది తగ్గిపోతూనే ఉంటది. తర్వాత మనకు ఒక సిస్టమ్ అయితే చూపిస్తారు. అది ఒక ఎల్లో ఒక సిస్టమ్ అనమాట.
ఆ సిస్టమ్ నుంచి ఒక మెసేజ్ అయితే ఎళ్ళుంటది. ఆ మెసేజ్ అయితే ది వ్యామిష్ హౌస్ అనే ఒక ఆర్ఫన్‌కి అయితే ఎళ్ళుంటది. ఆ ఆర్ఫన్ అయితే ఓటారేజ్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఎల్ చనిపోయిండన్న విషయం అయితే ఆ ఆర్ఫన్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తది. తర్వాత అక్కడ ఒక మెల్లో అండ్ నియర్ అనే ఇద్దరు టీనేజర్స్‌ని అయితే మనకు చూపిస్తారు. ఎల్ చనిపోయిండన్న విషయం అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలిసి వాళ్ళందరూ అయితే షాక్‌లో ఉంటారు. సో ఇక్కడికి 26వ ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో 27వ ఎపిసోడ్ సండే అంటే రేపే ఇది సాటర్డే రిలీజ్ అయితది కదా! సో సండే అన్నా, మండే అన్నా ట్రై చేస్తా పెట్టనీకి. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అసలు మీకు ఇంట్రెస్ట్ రాదేమో ఇగ అనుకుంటున్నారేమో కదా! నాకు డెత్ నోట్ ఆ 25 ఎపిసోడ్‌లు ఒక లెక్క అనిపిస్తే తర్వాత ఉండే ఈ మిగతా ఎపిసోడ్‌లు నాకు ఇంకా ఎక్కువ నచ్చుతాయి. సో మీరు ఇక బోరింగ్ ఉంటదేమో అని మీరు కూడా అనుకోకండి యుగ్గన్ లెక్క. ఇంట్రెస్టింగ్ ఉంటది. మీరిద్దరు టీనేజర్స్‌ని చూసినారు కదా లాస్ట్‌కి. సో వాళ్ళిద్దరు స్టోరీని చాలా బాగా దింపుతారనమాట అటు ఇటు. మీకు ఎంజాయ్ చేస్తారు చూడండి. మీరే చూడండి ఫ్యూచర్ ఎపిసోడ్‌లో. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.